నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ చక్కని కూడుకను మీ కృపను బట్టి ఏర్పాటు చేయడానికి మీ బిడ్డలను లేపుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆత్మాభిషేకము ప్రతి బిడ్డపై కుమ్మరించండి, నన్ను బలముగా వాడుకోండి. ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలన్నీ తెగిపోవాలి. ఎవరైతే వేదనలో ఉన్నారు, దేవాది దేవుడు నిన్ను వదార్చునగాక. ఏదో ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు హృదయాలు తెరవండి, దేవుని వాక్యాన్ని విని మేలులు పొందులాగన దేవా నీ కార్యాలు జరిపించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెవుచున్న మాట వినుగాక. ఉన్నాయా చెవులు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఉన్నాయి కదా, చూడండి ఉన్నాయో లేదో. ఉన్నాయమ్మా? ఉంటే ఆలకించే చెవులు కావాలంట. మామూలు చెవులు కాదు, ఆలకించే చెవులు కావాలి. ఉన్నాయా? లెట్ మీ టెల్ వన్ స్టోరీ వాట్ ఐ హ్యావ్ రెడ్. నేను ఏదైతే చదివానో ఒక స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మనకి చెవులు ఉన్నాయో లేదో మీరు చెబుతారు. లేకలేకట ఒక చెవుల పిల్లకి చక్కని పిల్ల పుట్టిందంట. ఆ పిల్లని గారాభంగా పెంచుకుంటా ఉంది. అడవిలో పెరుగుతుందేమో, ఆ పొదలనే ఉంచింది. నువ్వు బయటికి రాకూడదు, అడవిలో భయంకరమైన జంతువులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. పిల్ల ఆలకిస్తుంది, భయపడుతుంది. నాన్న నువ్వు ఇక్కడేముండు, నీకేం కావాలంటే అది నేను తెచ్చి పెడతానని ఆహారాన్ని సమకూర్చి తీసుకొస్తుంది. లేక పుట్టిందేమో, దాని మీద గారాభం ఎక్కువైపోయింది. ఎంతకని చెప్తుంది అది? ఎన్ని రోజులు చెప్తుంది అది? నువ్వు బయటికి రావద్దని ఎన్ని రోజులు చెప్తుంది? అది పెద్దదవుతూ ఉంది, ఆలోచన పెరుగుతుంది. నేను బయటికి వెళ్తే నాకు ప్రమాదం అంటుంది మా అమ్మ. మరి మా అమ్మ వెళ్తుంది, దానికేమీ కాలేదే అని చెప్పి ఒకరోజు తల్లి ఇలాగే వెళ్ళింది. ఆ పొదలోంచి బయటకు వచ్చింది ఈ పిల్ల. రాగానే అక్కడున్న ఆ పక్షులన్నీ కూడా దీని యొక్క శబ్దాన్ని చూసి ఎగిరిపోయి అంట. అది చూస్తుంది, నన్ను చూసి పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి ఏంటి? చాలా ఆహ్లాదకరంగా ఉంది. అమ్మ వచ్చేటప్పటికి వచ్చేద్దాంలే అనుకుంది. వెళుతుంది, కూని రాగాలు తీసుకుంటూ గెంతుకుంటూ వెళ్తా ఉంది. ఎదురుగుంటా చక్కగా పారుతున్న ఆ సెలయేరు కనిపించింది. అక్కడికి వెళ్ళి తాగింది. చెవులు ఇలాగంది. ముఖం మీదకి ఆ నీటి చుక్కలు పడ్డాయి. ఆహా ఎంత బాగుందో. మా అమ్మ ఏంటి అడవి చాలా భయంకరంగా ఉంటుంది అని అన్నది. ఇంతకాలం నన్ను దాచేసింది అని
అది పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్తుంది. ఎదురుగుంటా సింహము నక్క మాట్లాడుకుంటూ వస్తున్నాయి. సింహం అంటుంది నక్కతోటి, ఏమంటుంది ఈ అడవి, ప్రభు మిమ్మల్ని చూస్తేనే అన్నీ భయపడిపోతున్నాయి, మీరు ఈ అడవికి రాసు, మీ ఎదుట ఎవరు నిలబడలేరు. వెళ్తున్నా, భయపడుతున్నాయా నిజంగా? అప్పటికే ఈ చెవల పెళ్ళి అంటే పిల్లది, ఇది ఆడుకుంటూ వస్తుంది, పాడుకుంటూ వస్తుంది. ఈ సింహం అంటే దానికి తెలియదు, నక్క అంటే తెలియదు, మొదటిగా చూస్తూ ఉంది. సరిగ్గా వెళ్ళి ఈ సింహాన్ని గుద్దింది. గుద్ది అంటుంది, ఏయ్ తప్ప దారి కట్టేస్తావే లేకో అంటుంది. పొలి చూస్తుంది నక్క వైపు. నన్ను చూస్తే ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులు కూడా భయపడతా ఉన్నాం, ఇదేంటి ఈ చెవల పిల్లి నన్ను చూసి భయపడలేదు, పైగా తప్పుగా ఉంటుంది. కోపం వచ్చి ఆ పంజతోటి ఒకటి అనేటప్పటికి మన దూరం పడ్డది, చచ్చిందే. నక్క వణికిపోతుంది. చూడు అదేమేదో చూడ, ఏమవుతుంది ప్రభు, చచ్చింది, దానికంత గర్వమా? మీరు అడవికి రాసిన దానికి తెలియదు. ఎదురుగుంటా సింహానికి ఆహారం కనపడుతుంది. నక్కతోటి అన్నది, దీని తర్వాత చూద్దాం, నువ్వెక్కడే ఉండు, నేను వేటాడొస్తాను అని వెళుతుంది. వెళ్ళింది, ఆకలేస్తుంది కడుపులో, పైనేమో నెత్తి మంట, ఎండకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది వచ్చేంత వరకు నేను ఉండాలి ఆలోచన చేసింది. చూసింది, చెవుల పిల్లి తాలూకా చెవులు చాలా పెద్దగా ఉంటాయి కదా, అందాక తిందాంలేని 2 చెవులు కొరుకుని తిన్నది. అది తర్వాత వచ్చింది, సింహం వచ్చింది. ఏమంటుంది ప్రభు, ఏమంటుంది ఏంటి, అది నీ పంజా దెబ్బకి ఎప్పుడో చచ్చిపోయింది, మీరు సెలవిస్తే దాన్ని తిందామని ఆశగా ఉందయ్యా. ఏంటి ఇలాగుంది, ఇది చెవుల పిల్లి కదా, చెవులు ఉండాలి కదా. దీనికి భయం పుట్టింది. మహాప్రభు ఇది చెవుల పిల్లే, చెవులు ఉండాలి కానీ చెవులు అక్కడే వెళ్ళి అమ్మ కన్నది. ఏంటండి చెవులు అక్కడ కన్నదా? అవును, మీ మీద కాదు నా మీద ప్రమాణం రాజా, ఈ చెవులు అక్కడ కన్నదే. అప్పటికే తల్లి ఇది అనుమానంగా ఉంటే ఏడు చూస్తుంది లేదు, అడవంతా ఎత్తుక్కుంటూ వస్తుంది, ఇక్కడ పడి ఉంది, పరుగు పరుగు నచ్చింది, పిల్ల దగ్గర ఏడుస్తుంది. సింహ అంటుంది, నీ పిల్లేనా? మహారాజా ఇది నా పిల్లే, చెవులతో కన్నావా, చెవులు లేకుండా కన్నావా? చెవులు లేకుండా కన్నాను మహాప్రభు, చెవులు లేకుండా కన్నా. దీనికే చెవులుంటే నా మాట ఆలకించుంటుంది. నీకు చెవులున్నాయా? ఈరోజు ఆలకించు, ఈరోజు ఆలకించు, నీకు చెవులుంటే. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ 7 సంఘాలతో దేవాది దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈరోజు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మాట్లాడితే వినడానికి. వింటావా నువ్వు? విను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నన్ను నడిపించు. నేనే మార్గము, నేనే సత్యము అన్న దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సత్యానికి
ఆయన సాక్ష్యం ఇవ్వడానికి. సత్యం ఎవరంటే యేసయ్య. ఈరోజు కూడా నువ్వేమంటున్నావు? అసతోమ అసత్యమయ్య, అసత్యంలో ఉన్నా నన్ను సత్యమైన యేసుక్రీస్తు దగ్గరికి రా, నీకు సత్యం బోధపడుతుంది. ఏం కావాలి? తమసోమ జ్యోతిర్గమయ్య, నేను చీకటిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నాకు వెలుగు కావాలి. నువ్వు బైబిల్ కానీ తీస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. రా నువ్వు, వెలుగైన యేసు దగ్గరికి రా నువ్వు. మృత్యువర్మ అమృతంగా భయ, నేను చచ్చిన వాడిగా ఉన్నాను, నాకు అమృతం కావాలి, నాకు జీవం కావాలి. యేసయ్య అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, జీవించే ఆహారం నేనే. చచ్చావా? అమృతం కావాలా? నా దేవుని దగ్గరికి, దేవాది దేవుని యొక్క రుచి చూడు. ఏమన్నా ఒకసారి మాట్లాడు. అపుత్రిష్య గతిర్నాస్తి స్వర్గో నైవత్యం అన్నావు కదూ. పుత్రుడు లేకపోతే స్వర్గం లేదన్నావు. చదువున్న బైబిలు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని అంటే నువ్వేమంటున్నావు తెలుసా? నా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కాదు, ఆ కొడుకు కానే కాదు, వాడు ఎందుకు పనికిరాని వాడు. తలకొరువు పెడితే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అన్న మాట అది మంచిది కాదు. కుత్సితాన మారైతే ఇది కుమారుడే చెడ్డ గుణాలన్నీ తీసివేసేవాడు. అదే యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కీర్తనలో 2వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడలా ఆయన కోపిస్తాడు. నిజము నీకు తెలియటం లేదా? అయితే రా, అసతోమ అసత్యమయ అసత్యంలో ఉన్నావు, సత్యంలోకి రా. దివ్యతే ఇది దావహ అన్నావు, ఇది నీ మాటే కదా. దివ్యతే ఇది దావహ అంటే ప్రకాశించేవాడే దేవుడు అన్నావు. నా దేవుడు వెలుగై వచ్చాడు. సూర్యుడు దేవుడు అంటున్నావు, అది మండుచున్న అగ్ని గోళమని సైన్స్ చెప్తుంది. సైన్స్ చెప్తుంది. ఇందాక పాస్టర్ గారు అన్నారు, ఈ భూమి ఎలాగ పుట్టింది, ఈ సృష్టి ఎలాగ కలిగింది, బైబిల్ చెప్తుంది. బైబిల్ సత్యము అన్నట్టుగా ఆయన మాట్లాడితే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అని సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక థియరీని కనుక్కున్నారు. ఈ సృష్టి ఎలాగ కలిగిందంటే పెద్ద శబ్దం కలిగిందంటో. శబ్దం అంటే దేవుని మాట. ఆ శబ్దమే కలుగును గాక అన్నాడు. ఆ మాటే నువ్వు ఓం అంటున్నావు. ఆ శబ్దమే ఇప్పుడు ఏమంటున్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము పెద్ద శబ్దం కలిగిందంటే దేవుడు మాట్లాడు కలుగును గాక. కలిగింది, కలుగును గాక అంటే కలిగింది. నువ్వేమంటున్నా? అగ్నిదేవుడా, అగ్నిదేవుడా. దేవుడు పంచభూతాలను కలగజేస్తే ఆ పంచభూతాలన్నీ నీకు దేవుడు అయ్యాడా? అగ్నిదేవుడట. ఒక రాజు యజ్ఞం చేస్తున్నాడు. మానకుండా 100 సంవత్సరాలు యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞంలో అగ్నిదేవునికి ఆయన నేతితో అంటే అలాగ కాలుతూనే ఉండాలి. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఆయన యజ్ఞంలో
ఆయనను సంతృప్తిపరచడానికి అగ్నిని ఆ యజ్ఞంలో నెయ్యి పోసాడు. 100 సంవత్సరాల తర్వాత అగ్నిదేవుడికి అజీర్తి కలిగిందంట. నిజం, రాసుకొచ్చారండి, నెట్లో కొట్టండి. అజీర్తి కలిగిందట దేవునికి. నెయ్యి తాగి సంవత్సరం కాదు 100 సంవత్సరాలు అలాగే నెయ్యి తాగేసాడంట. తాగితే అజీర్తి కలిగితే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్దోడి దగ్గరికి 4 తలలు ఉంటాయి కదా. బ్రహ్మ, నీకు అజీర్తి చేస్తే నేనేం చేయనయ్యా? నువ్వు వెళ్ళి ఆ వనం ఉన్నదే ఇంద్రుడి తలకి వనము, ఆ వనాన్ని నువ్వు దహించాయి. దాంట్లో వనమూలికలు ఉంటాయి. ఆ వనమూలికలతోటి నీ అజీర్తి పోతుంది. దేవునికి అజీర్తి ఏంటండి? వనమూలికలు ఏంటండి? ఆశాస్పదంగా లేదు. అందుకే నేను అసత్యంలో ఉన్నావు. నువ్వు ఈరోజు కూడా పిల్లలకి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి అంటున్నావే కానీ దాని అర్థం పిల్లలకు చెప్పావా? లేదు. చెప్ప. ఈరోజు అసత్యంలో ఉంటే సత్యవంతుడు అంటే దేవాది దేవుడు నేను పిలుస్తున్నాడు. రారా, తెలుసుకో. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపాయ దేవ శరణాగత వత్సల అని నువ్వు అన్నవే. ఇంకో మాట అన్నా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ మానవాడి పాపాలు పోవాలంటే దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోయారు ఉచితంగా అన్నావు. నా దేవుడు నీ కొరకు యోహాను సువార్తలో 1:29 అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల ఉన్నాడు ఇక్కడ. ఓం పంచగాయ నమః అన్నావు. 5 గాయాలు పొందిన వాడు నీకు వందనాలు అన్నావు. అయినా నీకు తెలియటం లేదు. నువ్వేదో చెప్తున్నావు. జీవాహారం నేనే అంటే నువ్వేమంటున్నావు తెలుసా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆయన స్వరూపంగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అన్నం తింటే నువ్వు జీవించలే. ఒక దేవాది దేవుడు అని అంటే మనిషి రొట్టె మాత్రం వల్లనే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నువ్వు నేను బ్రతుకుతున్నాం ఈరోజు. ఎస్. అలాగే అయితే కోవిడ్లో ఎంతో మంది చనిపోయారు, కోట్లు ఖర్చు పెట్టారు. అయ్యా నా కొడుకుని నువ్వు బ్రతికించని ఎవడన్నా బ్రతికాడా అంటే చచ్చిన వాడు చచ్చారు. కానీ కోవిడ్కి వెళ్ళి మళ్ళీ బ్రతికొచ్చాను మీ ముందు. దేవుని కొందరు చెల్లిదా? హల్లెలూయా. నా దేవుడు మాట నువ్వు బ్రతుకన్నాడు. బ్రతికేను. ప్రకటన గ్రంథం బుక్కు రాశాను. ఈరోజు ప్రకటించడానికి మీ ముందున్నాం. ఏమే నా పాప ప్రక్షాళన నిమిత్తము నేను తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నానే అన్నాడట భర్త. భార్య అన్నదట, ఇదేంటండి పాస్టర్ గారు చెప్పిన మాట మీరు ఆలకించరా? మనము దేవుని నమ్ముకున్నాం కదా, అందుకోసమని మీరు ఎక్కడికి వెళ్తారంటే, ఒసే ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో దాంట్లో నేను మునగడానికి వెళ్తున్నానే, పాప ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్తున్నానే అంటే, సరే ఓ పని చేయి, పెద్ద బీరకాయ ఒకటే సంచిలో పెట్టి నీవే నదిలో అయితే మునుగుతావో ఈ సంచిలో ఉన్న బీరకాయని కూడా ముంచురా. భార్య ఏదో అన్నది అనుకున్నాడు, తీసుకెళ్ళాడు. అన్ని నదుల్లో ముంచుకొచ్చాడు. వచ్చేసాడు. ఏమే భోజనం పెట్టు అన్నాడు. సంచేదం ఇదిగో జాగ్రత్తగా పట్టుకొచ్చానా. దాంట్లో ఉన్న బీరకాయ తీసి వండిందే. అసలే ఆకలితో ఉన్నాడేమో,
గబగబా కలుపుకొని తినబోయాడు. అబ్బా చేదు. ఏమే బీరకాయ కోసినప్పుడు దాంట్లో చేదు ఉన్నదో లేదో నీకు తెలీదా? అదేంటండి అని నదిలో మునిగినప్పుడు, మీ పాపం ప్రక్షాళన అయినప్పుడు ఈ చేదు ఇన్ని నదిలో మునిగితే పోవాలి కదా అన్నదట. చెప్పా హల్లెలూయా. పోదు. నా దేవుని రక్తంలోనే అది సాధ్యమా? నా దేవుని రక్తంలోనే సాధ్యం అది. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నన్ను ప్రేమించాడు, నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే, చెవి కానీ నీకు ఉంటే, ఆలకించే చెవి కానీ ఉంటే నేను చెప్పింది ఆలకించావు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఆ గొర్రె పిల్ల నేను చూడగా రమ్ము చెప్పుట వింటిని, మరియు నేను చూడగా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1-2. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవానికి దాని ప్రతిమకు బొమ్మకు నమస్కారం చేసిన వారికి బాధాకరమైన చెడ్డ పుండు. ఎంతమంది అండి తలనొప్పి వస్తే తట్టుకోలేక ఉరిపోసుకున్న వాళ్ళు ఎంతమంది? కడుపు నొప్పి వస్తే తట్టుకోలేక చచ్చిన వాళ్ళు ఎంతమంది? బట్ ఇది అటువంటిది కాదు. బాధాకరమైన చెడ్డపుండు. జాగ్రత్త. దేవుని యొక్క కోపము 7 పాత్రలో పట్టించుచ్చాడు. ఒక్క చుక్క ఒలిగితే భూమి ఏమైపోతుందో తెలియదు. ఆయన కోపాన్ని అలా పట్టించుచ్చాడు. ఎందుకో తెలుసా? ఎంత చెప్పినా వినని చెవులు నీయే. ఆలకిస్తున్నావా? నాకు తెలిసిన ఒక యవ్వనస్తురాలు ఉన్నది. ఆ యవ్వనస్తురాలు ఏ కోటి మందికో ఉన్నా, కోటి మందిలో ఒకరికి ఉన్నా ఆ జబ్బు వచ్చింది. ఏంటి అని అంటే, మనకి చెమట ఈ రోమాల నుంచి వస్తుంది, కానీ తనకి రక్తం వస్తుంది, శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది. షీ వాజ్ మై రిలేటివ్, నా బంధువు. వాళ్ళమ్మ మంచి నర్స్. డాక్టర్ దగ్గరికి అందరికీ తీసుకెళ్తే, అమ్మా దీనికి ఈ జబ్బుకి మందులే, తీసుకెళ్ళిపో, చచ్చిపోతుంది అన్నారు. అమ్మాయిని మంచం మీద వేస్తే 5 నిమిషాల్లో మంచం మీద వేసిన ఆ దుప్పటి అంతా కూడా రక్తము రక్తము రక్తం. ఈ వెంట్రుకల్లో నుంచి, రంధ్రాల నుంచి వస్తున్న ఆ రక్తము తనకి ఎలాగున్నదంటే అంత మంటగా ఉంది, భరించలేకపోతుంది. అమ్మా ఏనన్నా, ఇది భరించలేకపోతున్నానమ్మా, నన్ను చంపేయి కదా, నన్ను చంపేయి, నేను భరించలేకపోతున్నానే, విషమిచ్చి నన్ను చంపేయి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, దీనికి మందు లేదు, డాక్టర్లు చస్తారన్నాడు కదా, ముందే చంపేయి. మంచం మీద పడుకోబెట్టలేకపోతుంది, బట్టలు ఇస్తేనేమో రక్తం అయిపోతున్నాయి. ఇట్స్ ట్రూ, ఇది గొల్లపురంలో జరిగిన విషయం. శరీరం మీద బట్ట లేకుండా చుట్టూ దడిగట్టి ఆ అమ్మాయిని అరిటాకుల మీద పడుకోబెడితే అరిటాకుల మీద నుంచి రక్తము కారుతుంది.
శరీరం నుంచి వచ్చిన ఆ రక్తం కారుతుంది, కారుతుంది. అమ్మ వచ్చింది, ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తుందా? ఏం లేదురా, నేను ఖచ్చితంగా బ్రతికించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను. తల్లి ఒకసారి ఇలా చూడు. ఆ కళ్ళు అలా చూస్తూనే ఉన్నాయి, కళ్ళు అలా చూస్తున్నాయి. చూస్తున్న కళ్ళలో జీవం లేకుండా పోయింది, అలాగే ఉండిపోయింది. అమ్మ బోరుమనే ఇచ్చింది. ఎవరో దగ్గరికి రాలేదు ఆ శవాన్ని ముట్టుకోవడానికి. ఎవరస్తులు ముందుకొచ్చి ఆ శవాన్ని ఎత్తుకున్నారు, బట్ట కప్పారు. రక్తము ఎత్తుకున్న వాళ్ళు ఎవరైతే మోస్తున్నారో వాళ్ళు బట్టలన్నీ కూడా తడిచిపోయాయి. దేవాది దేవుని యొక్క ఉగ్రత పాత్రట భూమి మీద కుమ్మరిస్తే బాధాకరమైన చెడ్డ పుండు. బాధ ఒకవైపు, చెడు ఒకవైపు. మందుందా? లేదు, మందు లేదు. దేనికి ఈ కష్టమంతా? దేనికి? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నీ క్షేమకాలమున నీతో నేను మాట్లాడాను. నువ్వు విన్నావా? వినలేదు. చెవులున్నాయా? ఇప్పుడు చెప్పు. నిజంగా చెవులుంటే, వినగలిగే చెవులుంటే ఈరోజు విను. అసత్వమ సద్గమయ కాదు, అసత్యంలో నన్ను సత్యంలోకి నడిపించాను కాదు, సత్యం ఎవరో తెలుసుకోవడానికి నేను పిలుస్తున్నాను. తమసోమ జ్యోతిర్గమయ చీకట్లో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నానంటే వెలుగై వచ్చిన యేసు నీ కొరకే వచ్చినాడు. మృత్యోర్మ అమృతంగమయ చచ్చిన వాడను అపరాధముల చేతను పాపముల చేతను. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది, చదవక్కర్లేదా? చచ్చావు, నువ్వు చనిపోయావు. ఎస్కేల్ ప్రవక్తను తీసుకెళ్తున్నాడు, ఆత్మవశుడు అయ్యాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎముకలు లోయలో ఉన్నాయంట, లోయంతా ఎముకలతో నిండిపోయిందంట. నరపుత్రుడా, వీరు బ్రతకగలరా? ఏమో నీకే తెలుసు, నాకేం తెలుసు. ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసేస్తున్నారు. ప్రాణం పోసేస్తావా నువ్వు? నీ ప్రాణం నీ చేతుల్లో లేదో, నీ జన్మ నీ చేతుల్లో లేదో. పని ప్రాణం పోసేసావు, ఓకే, ఐ అగ్రీ విత్ యూ. నువ్వు ప్రాణం పోసేసావు, ప్రాణ ప్రతిష్ఠ చేసేసావు, నడిచి రావాలి కదా. అమ్మ బాగున్నావా అని అంటే బాగుండేది. ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరు ఉండకూడదట, గోవు మాత్రం ఉండాలంట. నేనుంటాను రా, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎందుకు మోసపోతావు? అసత్యంలో ఎంతకాలం ఉంటావు? ఏం చేస్తుంది అది? ఒక యవనస్తుడికి మంచి ఉద్యోగం వచ్చింది, తల్లిని విడిచిపెట్టాడు, దూరంగా వెళ్ళాలి. మంచి ఉద్యోగం, లక్షల మీద జీతం, ఒకడే మంచి ఇల్లు తీసుకున్నాడు, మంచి ఫర్నిచర్ కొనుక్కున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు అని ఒక మంచి డాగుని తీసుకొచ్చాడు, కుక్క పిల్లని తీసుకొచ్చాడు. అది ఈడితో ఉంటుంది, ఈడితో సహవాసం చేస్తుంది. ఆడు వస్తే ముఖం అంతా కూడా నాచేస్తూ ఉంది. ఈడు చాలా ఉప్పొంగిపోతున్నాడు. ఆడు ఆఫీస్ నుంచి రాగానే ఇది తోక ఊపుకుంటూ వాడి దగ్గరికి వచ్చేస్తుంది. ఏసీలోనే కానీ మరి ఎక్కడ పడుకోదు, వాడి పక్కనే పడుకుంటుంది. వాడు తింటుంది, అంతా బాగుంది. దొంగలు చూసారా, ఇల్లు చాలా బాగుంది, ఇంటికి ఒకసారి వెళ్దాం. ఈడు లేనప్పుడు అన్నాను, లేనప్పుడు ఒకసారి వెళ్ళారు. వెళ్ళి ట్రై చేస్తుంటే ఆ కుక్క బీభత్సం చేసేసింది.
ఎంత బేభత్సం అంటే ఇంకా అరుస్తుంటే పక్కవాడు పరిగెట్టుకొస్తాడమని నేను వెళ్ళిపోయాను. చాలాసార్లు ట్రై చేశారు ఆ ఇంటిని దోచుకుందామని. ఒకరోజు ఆ కుక్క చనిపోయింది. ఈ యవనస్తుడు ఏడ్చాడు. ఏం చేయాలి? దాని ఫోటోలు ఎన్నో తీశాడు. ఆ ఫోటో తీసుకెళ్ళి అచ్చం అలాంటి ఒక కుక్క బొమ్మను తీసుకొచ్చాడు. అది మాట్లాడదే, ఇడి దగ్గరికి రాదే, అది మొరగదే. వీడికి ఆశ. మనం అలా చేస్తాం. అమ్మ నాన్న చనిపోతే చనిపోకముందు మాత్రం ఏమీ చెయ్యము. వాడికి చీర పెట్టాం, వాడిని బయటనే వేస్తాం. కానీ చచ్చిపోతే మాత్రం సంబరాలు చేస్తాం, అందరికీ భోజనాలు పిలుస్తాం కదా. తల్లి ఫోటోకి దండేసేసేసి అమ్మా నీకేం కావాలి, పట్టు వస్త్రాలు పెట్టేస్తాం. అది కట్టుకోదు కదా, కట్టుకుంటుందా? బ్రతికుండగా పెట్టు. నీ తల్లికి బ్రతికుండగా చూడు. ప్రేమలు చల్లగారిపోతున్నాయి. 10 మందిని కన్న తల్లి 10 మందిని చదివిస్తుంది, పోషిస్తుంది. వాళ్ళు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తే ఈ 10 మంది తెలపాలనుకుంటారు. ఆ అమ్మని నీ దగ్గర ఉంచుదంటే నీ దగ్గర ఉంచు. 10 మంది ఒక్కడిని పెంచలేరు. ఆ తల్లి 10 మందిని పెంచింది. ఆ 10 మంది ఈయన్ని తల్లిని పెంచలేరు. అంత దౌర్భాగ్యమైన స్థితి. దండేసేస్తా, బొమ్మను పెట్టేస్తా, ఇవేమైనా చేసేస్తా. ఇది సమాజం. పాపం బొమ్మ పెట్టుకున్నాడు, అన్నం పెడుతున్నాడు, తింటలేదు. అది మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు. ఇవి ఏంట్రా శబ్దాలు రావట్లేదు ఇంట్లో దగ్గర నుంచి అని దొంగలు వచ్చారు ఒకరోజు. దాన్ని చూసి ఇటు అటు వెళ్తున్నారు. ఇటు అటు వెళ్తుంటే అది మాట్లాడదు, అదేమో కరవదు, అదేమో బొరవదు, అది కదలటం లేదు. ఓరే ఇది బొమ్మ రమ్మని నేను చేయలేదు. దర్జాగా రాత్రికి వచ్చి తాళాలు తీసుకుని లోనికి వెళ్ళి దోచుకున్నారు. ఏంటి ఏముంది అక్కడ? అది మాట్లాడుతుందా? ప్రాణం పోసే నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీ కొరకు రక్తం కార్చని దేవుడా, ఆయన నిన్ను పిలుస్తున్నాడా అని. సజీవుడనే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఎన్ని సంవత్సరాలు ఒకడంటాడు, ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నో 17 లక్షల సంవత్సరాలట. ఒరే దౌర్భాగ్యుడా, 17 లక్షల సంవత్సరాలు కదా, 1,80,00,000 సంవత్సరాలంట. అసలు ఆది లేనివాడు దేవాది దేవుడా. నువ్వెలా చెప్తావు ఇన్ని సంవత్సరాలని? వచ్చాడు, ఏం చేశాడు? నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టాడు. విన్నావా? మరొకసారి చదవండి. 20 గ్రంథం 22వ అధ్యాయం 21. 20 గ్రంథం చదవండి వెంగ. నీ క్షేమ కాలములో నీతో మాట్లాడుతిని కానీ నేను విననని వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి వాడికి చేసుకున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను, స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశాను. నౌ ఐ రిటైర్డ్. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. నేను ఒకరి చేతి దగ్గర లేకపోతే ఒకరిని కష్టపడలేదు, కానీ నాకు వచ్చిన జీతంతో దేవాది దేవుని సేవ చేశాను. సేవ చేశాను. నా దగ్గర ఒక మనిషి ఉండేది, నీళ్లు పెట్టాలి, ఆఫీసర్ కదా, అంతా క్యారేజ్ కడగాలి, అన్నీ చేయాలి. నా దగ్గర ఒక ప్రత్యేకంగా ఒక మనిషి నాకు మరి విఎస్పి వాళ్ళు ఇచ్చారు. ఒక రోజు వచ్చింది, అయ్యో నాకు సెలవు కావాలి అన్నది. సెలవు కావాలంటే తీసుకో అన్నా. అయ్యా ఒకరోజు కాదన్నా, ఒక రోజుకు అయితే నేను ఇస్తాను, నాకు వారం రోజులు కావాలన్నా, వారం రోజులైతే ఇవ్వను అంటూ నాకు అనుమానం వచ్చింది. వారం రోజులు ఎందుకు నీకు అన్నా? నాకు బాగోకపోతే మా ఆయన మొక్కుకున్నాడండి, ఆయన బాగోకపోతే
ఈవిడ బాగోపోతే ఆయన మొక్కుకున్నాడట. మాకు 7 గుళ్ళు ఉంటాయి. ఏంటి 7 గుళ్ళు? ఈ 7 గుళ్ళకి నేను చీరలు పెట్టాలి, ఒకరోజు ఒకరికి ఒకరోజు ఒకరికి, ఈ 7గురికి పెట్టాలంటే నేనన్నాను, ఈ 7గురు ఎవరంటే వాళ్ళందరూ దేవతలేనండి. నేనన్నాను, ఆ దేవతకి పెడతా కదా, అది కట్టుకోవడం ఎప్పుడైనా చూసావా అన్నాను. ఏం చూడాలండి, అదేం కట్టుకుంటుందండి, అది మళ్ళీ మేమే కట్టేసుకుంటాం. వీళ్ళే కట్టేసుకుంటాం, మరి ఎందుకు పెట్టడం? మళ్ళీ 7 రోజులు సెలవా, 7 రోజులు సెలవా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ ఈస్ట్ గోదావరిలోని కాకినాడ నుంచి వచ్చినట్టున్నాడు. ఆడ బామంది చర్చికి రావట్లేదట. 4 రోజులు అయిపోయింది, రాలేదు. ఇంటికి వెళ్ళాడు. ఏడి బామర్దంటే ఆ గదిలో ఉన్నాడు అన్నా. పాస్టర్ గారు వచ్చేసారు, మా బావగారు వచ్చేసారు అని అని దాకుంటున్నాడు. రే చర్చికి ఎందుకు రాలేదురా? రాలేదు, వస్తానులే అన్నాడు. వస్తానులే అండి పెట్టరా, ఏం జరిగింది రా నీకని గొప్పమని తలుపు తీసుకుని లోనకెళ్తే వాడు బోడిగుండుతో ఉన్నాడట. ఒరే నీవేంటి, ఏంట్రా నువ్వు బోడిగుండుతో ఉన్నావు అంటే, ఏం చెప్పరు బావగారు, మా ఆవిడ జడ చూసి, ఆ జడలో ఉన్న అందాన్ని చూసి ఇక్కడ ఇలాగ తిరుగుతుంటే ఆ జడ చూసి ఆవిడ పెళ్లి చేసుకుంటానట అని నాన్న అన్నాడట. ఇదిగో నీకు పెళ్ళి అయితే ఈ చుట్టంతా కూడా గుడి చేయిస్తానన్నాడట. నేను అలా చూడలేను, నా భార్యను అలా చూడలేను. ఇలాగ అంటుంటే మామూలుగా ఇలాగ. అందుకని నేనేం చేశానంటే, నువ్వు చుట్టూ తీర్చుకోదు, నేనే వెళ్తానని వెళ్ళాడట. క్రైస్తవులు ఏం చేస్తున్నానంటే, నేను వెళ్తానులే నువ్వు ఆగు, చర్చికి నేను వెళ్తానులే నువ్వు ఆగు, నువ్వు చదువుకో, బాగా చదువుకో, ఈ సెల్ కావాలి కదా సెల్ ఇస్తాను, నీకు బండి కావాలి కదా బండి ఇస్తాను. అలా రావక్కర్లేదా? ఏం చేశాడు? గుడి చేయించాడు. ప్రియమైన సంగమా, నీకు చెవులున్నాయా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించు. మాట వినము మనము. మన మాట వినకపోవడమే నీ బాల్యం నుండి నీకు వాడుక. దేవాది దేవుడు ఆ బాధాకరమైన చెడ్డ పుండంట. ఇంకో మాట చెప్పునా, దానికి మందు లేదు. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అంటున్నాడు, నాకు ఆ బాధాకరమైన చెడ్డపుండు నాకు వచ్చిందిరా, నేనే బాగు చేసుకోలేకపోతున్నాను. ఏడో బాధాకరమైన చెడ్డపుండ. మీకు ఇక్కడ కుక్కలు వస్తాయి, మీరు అన్నం వేస్తారు. మా స్టీల్ ప్లాంట్లో మిగిలిపోయిన అన్నం ఎవరికైనా వేయాలి అని అంటే ఎవరికి రారు. మేము కుక్కలు పెంచుకుంటాం. కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? బలమైన ఆహారం తిని అదేం చేస్తుందంటే ఒకటితో ఒకటి పోట్లాడి మా రోడ్ల మీద పడిగడుతుంటాయి. మేమేమో కారు మీద జయ్యమని వెళ్తాం, దాని కిందన పడి చేస్తుంది. ఎవడ తీయడ. ఓ రోజు వెళ్తున్నాం, పాస్టర్ గారు స్కూటర్ మీద బండి మీద తీసుకెళ్తున్నాను. వాసన వచ్చేస్తుంది ఆవిడకి, ముక్కు మూసేసుకుంది. వెళ్ళనివ్వండి, వాసన వచ్చేస్తుంది, వెళ్ళనివ్వండి, ముక్కు మూసుకో. ఎంతకాలం మూసుకుంటావు నువ్వా? చస్తావు. 10 నిమిషాలు మూసుకో, చస్తావు. ఈ గాలిని ఉచితంగా ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లించా. 10 నిమిషాలు మూసుకున్నావా? మూసుకోగలవా? బాధాకరమైన చెడ్డపుండు. బాధ ఒకవైపు, చెడు ఒకవైపు. నువ్వు చస్తావంటే చావు రాదు నీకు. బైబిల్ చెప్తుంది నువ్వు అనుభవించాలి. దేవుడు చెప్తే నువ్వు ఆలకించడం లేదు, నువ్వు అనుభవించాలి. బాధాకరమైన చెడ్డపుండు, అది ఎన్ని నెలలో చెప్పలా. బాధాకరమైన చెడ్డపుండు. నా సొంత అక్క మేబీ 35 yearsకి ఓ రోజు కళ్ళు తిరిగి చనిపోయి అంటే పడిపోయింది.
పడిపోతే మా అమ్మగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. వెన్నులో నుంచి నీరు తీశారు. ఏమన్నారంటే క్యాన్సర్ అని చెప్పారు. ఎందుకు వచ్చిందో తెలియదు నాకు, కానీ తెలిసిందల్లా ఒకటి, మేనమామను చేశారు. మేనమామ ఎటువంటి వాడంటే పేకాట ఆడతాడు, తాగుతాడు, ఇంటిలో ఎవరు ఎంత వేసినా సరే ఆ దాంట్లో నుంచి బస్తా బియ్యము అమాంతంగా పట్టుకుని వెళ్ళిపోయేవాడు. అంత బలశాలి. మేనమామ కొడుకే కదని ఇస్తే అక్కడ సరిగ్గా చూడక ఆడు దొంగతనం చేసి ఎక్కడికైనా పారిపోతే అక్కడికి వెళ్ళడం. ఏమైంది తెలుసా? క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఈరోజు భర్త భార్య మధ్య సరి అయిన సంబంధాలు లేవు. ఈరోజు సంతోషం అన్నది లేదు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? సంతోషం అన్నది దేవుని దగ్గరే ఉంది. సంతోషం లేకపోయింది. మా అమ్మగారు ఇల్లరికని తీసుకొచ్చేసారు. అప్పుడే ఇల్లరికని తీసుకొచ్చిన దొంగతనం చేసి ఒకసారి, తాగేసి ఒకసారి, డబ్బులు తీసుకుని ఒకసారి. మా అమ్మగారు, వాడు రాలేదు, నువ్వు మాత్రం వాడికి రాత్రి భోజనం పెట్టద్దు, తల కిందమో ఈ కీస్ అవి పెట్టుకునే తాళాలు పెట్టుకుని నువ్వు వాడికి అన్నం పెట్టడానికి వీల్లేదంటే మా అమ్మ గాఢంగా పడుకున్నప్పుడు మెల్లగా తాళాలు తీసి భర్త వచ్చేటప్పటికి భోజనం పెట్టేది. అలాంటి దానికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ ఎంతవరకు వచ్చిందంటే లంగ్ క్యాన్సర్ ఏమో ఇలాగా బొడుపుల్లాగా కాయలు లేచిపోయాయి, కళ్ళు ఇలాగ ముందుకి వచ్చేసాయి. కాకినాడ హాస్పిటల్లో మేము జాయిన్ చేసాం. నేను ఉన్నాను. డాక్టర్ వచ్చాడు, నేను అక్కడే ఉన్నాను మా అక్క దగ్గర. డాక్టర్ అన్నాడు, ఓయ్ హూ ఆర్ యూ అంటే నేను అన్నాను, మా అక్క అండి. యు గెట్ అవుట్, పో ఇక్కడి నుంచి. ఇదేమనుకున్నా? క్యాన్సర్ వ్యాధి, యవనస్తుడు, నీకు కానీ సోకుతుంది, పో. చచ్చి అంత దాకా ఆ భయం పోలేదు. చచ్చిన తర్వాత కూడా మా అక్కని చూడడానికి వెళ్ళలేదా? బాధాకరమైన చెడ్డపుండ. బాధ భరించలేక మా కాళ్ళకి సొంతంగా ఇల్లు కట్టాం. మాకు పశువుల దొడ్డు ఉంది, పెద్ద దొడ్డే. ఉదయమే మా అమ్మగారు 4 గంటలకి ఆ పశువులు కసి తీస్తూ ఉంటుంది. వారానికి పెద్ద బండెడు పెద్ద పేడ అక్కడ ఉండేది. నేను వెళ్ళి దాన్ని తొక్కేవాడిని నీడు పోసి. అటువంటిది ఆ పక్కనే కడితే మా అమ్మ 4 గంటలకి ఆ పశువుల దొడ్లోకి వెళ్తుంటే ఎవరో పాకుతూ వెళుతున్నారు. మా అమ్మ గమనించింది. మా అక్కే ఎక్కడికి వెళ్తుందా అని చూస్తే ఆ కొంచెం దూరంలో నడవడానికి ఓపిక లేదు. ఇల్లు వస్తే ఇలాగా ఇలా పట్టుకుని వెళ్తుంది, ఇల్లు రాకపోతే ఇలాగ దేకుతూ పాకుతూ వెళ్తుంది. మా అమ్మ చూస్తుంది, నా బిడ్డ ఏం చేస్తుందా అని అనుకుంది. అక్కడ ఒక నెయ్యి ఉంది, అక్కడికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది. ఇది నేను భరించలేను అని నూతులో పడి చావాలనుకుంది. మా అమ్మ పట్టుకుంది. నో, నువ్వు ప్రాణం తీసుకోవడానికి అధికారము దేవుడు ఇవ్వలేదు. మేము ఏం చేశామో, ఏ పాపం చేశామో నీకు ఈ శిక్ష జరిగింది. నా తల్లి అయిన నేను నా కళ్ళ ముందు నువ్వు వెళ్ళమన్నది నాకు చాలా శ్రమతో కూడుకున్న విషయం. నేనైనా వెళితే బాగుండేది, నేనేం చచ్చిపోతే బాగుండేది. ఆఖరికి దగ్గుతూ చచ్చిపోయింది. చచ్చిపోవడానికి అవకాశం ఉన్నదేమో, కానీ ఆ రోజుల్లో బాధాకరమైన చెడ్డపుండు. నువ్వు చావలేవు, చావు నీకు దూరం అయిపోతుంది. చద్దామని వెళితే చావు రాదు. పాము వచ్చింది కదా, అమ్మా నన్ను కరిసేయి అని అంటే అది వెరిదానిలాగా నిన్ను చూసి పరిగెడుతుంది, కానీ నిన్ను కాటు వేసే పరిస్థితి లేదు. ఎందుకు? ఎజ్రా గ్రంథంలో అంటాడు,
18వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఎజ్రా గ్రంథం 18:22 తీసారా ఎవరన్నా? అమ్మా అక్కడ ఏమంటాడు అని అంటే, నా మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. 18 కాదు 8:22 సారీ 8:22 ఉందా చూడండి. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ నీ దేవుడు నీకు తోడుగా ఉండను గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించిన వారికి వచ్చును. అది తెలుసుకో. చెవులు ఉన్నాయా? ఇది ప్రేమతో నేను మాట్లాడుతున్న మాట, నేను కక్షతో మాట్లాడలేదు. అలా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుదాం. దుష్టులు మరణించుట చేత నాకే మాత్రమును సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు ఇష్టం. అందుకని నువ్వు దిద్దుకోవాలని. ఇంకో మాట చదువు. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా ఆ మాట ఉన్నది. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33:11 కాగా వారితో ఇట్లనను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. అందుకని ఆయన ఇక్కడికి వచ్చేసాడు. నిన్ను రక్షించడానికి, నీకు జీవాన్ని ఇవ్వడానికి. ఆయన తిరిగి లేచిన దేవాది దేవుడు, మృత్యును జయించి తిరిగి లేచిన దేవాది దేవుడు నీతో ఆయన పరలోకంలో ఉండాలని నువ్వు మరణించడానికి ఇష్టం లేదు. అయితే యెరెమీయా గ్రంథంలో 18వ అధ్యాయంలో 22 అనుకుంటారు చూడండి. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలదా? లేదు. మనం ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదా? అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి నిన్ను? ఏమన్నా ఇమ్మన్నాడా? ఏమన్నా తమ్మన్నాడా? మా కాళ్ళ మీద మెట్లు ఎక్కమన్నాడా? ఆయన ఎక్కడో ఉన్నాడంట. ఎక్కడో ఉన్న వాడి దగ్గరికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్ళొద్దు. ఆయన నీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, అడుగుతున్నాడు. నీ హృదయమైన తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. తలుపు తీస్తావా? తలుపు తీయి. నీతో ఆయన ఉంటాడట, నీతో ఆయన భోజనం చేస్తాడట. ఎన్నోసార్లు తలుపు తట్టాడు, తీసావా? తలుపు తట్టింది, తడితే తీసాడు. పాపం నా స్నేహితుడు, వాళ్ళ అన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, వాళ్ళ వదిన అనకాపల్లి AML కాలేజీలో లెక్చరర్ వినయ్ కుమార్ అని. ఆదివారం నాడు మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధనకి వెళ్తాం, దేవుని మాటలన్నీ వింటాం. అడ్డించి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అదే చేస్తుంది ఆవిడ. చక్కగా టీవీ పెట్టుకుంది, చక్కగా వండుకుంది, తింటా ఉంది, హ్యాపీగా ఉంది. తలుపు కొడితే తీసింది. ఏం కావాలి? సార్ మాకు ఫోన్ చేశాడు, మీ ఫోన్ పని చేయట్లేదట కదా అని. ఆవిడకి తెలీదు ఫోన్ కట్ చేసింది ఈడేనని. చూస్తే ఫోన్ పనిచేయట్లా. సార్ మాకు ఫోన్ చేశారండి, ఫోన్ బాగు చేయమని అని. రండి అన్నది. టీవీలో ఇలాగే చూస్తానంటే
ఇలా చూస్తూ ఉంది. ఎంత ఎడిక్ట్ అయిపోయామో టీవీకి. దేవుని మాట ఆలకిస్తాం, ఈ మాట చెవిని పెట్టాం, ఈ మాట మనకిష్టం ఉండదు. ఎప్పుడు ఈ పాస్టర్ వదిలేస్తాడా, ఈ పాస్టర్ ఎప్పుడు వదిలేస్తే వెళ్ళిపోదామా. టీవీలో పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు నేను బంగారు షాప్కి వెళ్తున్నా, కూతురుతో వెళ్ళిందండి, బాగా డబ్బు ఉందంటున్నదే. ఇంకా మేము ఎక్కుతున్నాము, ఆవిడ గబగబా వచ్చేస్తుంటే, మమ్మీ వేరే గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పకుండా పరిగెట్టిపోతుంది. మమ్మల్ని తాకి మమ్మల్ని గుద్దుకుని మరీ వెళ్ళిపోతుంది. మేము ఇలా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నారి పెళ్లి కూతురు సీరియల్. ఏంటంట? చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ మర్చిపోయినామా, టైం అయిపోతుంది, ఇప్పుడే ఆటోలో వెళ్ళి మళ్ళీ ఆటోలో వచ్చేస్తాను. ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేస్తాను. చూస్తుంది. ఒకడు అనుకున్నది, ఒకడి తర్వాత ఒకడు, నలుగురు మంచిగా ఉన్న యవనస్తులు లోనికి వెళ్ళారు. చక్కగా తింటుంది, ఆ టీవీ చూస్తుంది. మెల్లగా ఏం చేశారంటే కత్తి పెట్టి నోట్లో ఉన్నది మింగే ముందు అరవద్దా, అలాగే ఉండ, కట్టేరా, గుడ్డ పెట్ట అంటే అయిపోయింది. ఎంత పని చేసిందండి, ఎంత పని చేసింది టీవీ, ఎంత పని చేసింది. ఈరోజు పిల్లలకి టీవీ ఇస్తే లేకపోతే సెల్ ఇస్తేనే కానీ వాళ్ళు ఏడకుండా ఉండటం లేదండి. ఇస్తే మాత్రం వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. మాకు ఒక ఫ్యామిలీ ఉందండి, భార్యాభర్తలు రాత్రి 1 గంట దాకా వాడు, భార్య ఒకవైపు అయితే భర్త ఒకవైపు అయితే 2 సెలవులు పట్టుకొని చూస్తూ ఉంటారు. ఆ అమ్మ ఏం చేస్తుందంటే మత్తుగా నిద్రపోతుంది, నిద్రపోయినట్టు దాటిస్తుంది. అమ్మ నాన్న ఎప్పుడైతే దుప్పటి కప్పుకుంటుందో దుప్పటి మెల్లగా తీస్తుంది. నాన్న సెల్ ఎక్కడ పెట్టింది, అమ్మ సెల్ ఎక్కడ పెట్టిందని చూసి ఒక సెల్ తీస్తుంది, గబుక్కుమని ముసుగేసేసుకుంటుంది, దాంట్లోనే ఆడేసుకుంటుంది. పాపం పెద్దదే టీవీ చూస్తుంది. నలుగురు వచ్చారని తెలీదు. ఆవిడ దగ్గర బుడత బంగారం ఉంది, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, వాళ్ళ తమ్ముడు నా ఫ్రెండ్. ఏమైందంటే ఇంటిలో ఉన్న బంగారం అంతా దోచేసుకున్నాడు. దేవుని మాట కంటే లోకంలో ఉన్నది ఇది నీకు చాలా నెసెసిటీ, అవసరం అనుకుంటున్నావు. కానీ దేవుని మాట ఆలకించడం మొదలుపెట్టునువా, దేవుని మాట ఆలకించావు. అయ్యా నా కుమార్తె చనిపోయింది, ఒకసారి మా ఇంటికి రావా. చనిపోయిన తర్వాత దేవాది దేవుని పిలిచే దాంట్లో ఎందుకు పిలవాలి? చనిపోయింది అయినాను నువ్వు రావాలి. చనిపోయిన వాడికి ఇంజక్షన్ ఇస్తే బ్రతుకుతారా? కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. ఒకరోజు ఆయన సినగోగులో ప్రార్థన చేస్తుంటే, స్వస్థపరుస్తుంటే ఆయన తగిలేసిన వాడు ఈరోజు యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు, రా. ఒక్కగానొక్క కుమార్తె 12 సంవత్సరాలు, నాకు ఒక్కగానొక్క కుమార్తె, నాకు డబ్బు ఉంది, ఇగో నాకు కూతురు చనిపోయింది, నువ్వు అద్భుతాలు చేసినప్పుడు చూశాను, వద్దన్నాను ఆ రోజు, ఈరోజు నా ఇంటికి పిలుస్తున్నాను, రావాలి. అక్కడికి వెళ్తే అందరూ ఏడుస్తున్నారు, చోటు లేదు. చదవక్కర్లేదు, మత్తయి సువార్త 24వ వచనం అంటాడు, చోటు ఇవ్వండి, చోటువో, స్థలమై. దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు రాబోయే ఆ దినాలు చెడ్డ దినాలు, అది బాధాకరమైన చెడ్డ పొందట. ఏంటండి ఇది? ఎప్పుడు జరుగుతుందండి? జరగబోయే దినం ఒకటి వస్తుంది. నేను ఎందుకు చెబుతున్నాను అంటే జరగబోయే దినం ఒకటి వస్తుంది. ఏమంటాడు తెలుసా? 666 ముద్ర వేసుకుని ఆ బొమ్మకి నమస్కారం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంట కోప్పడి
ఈ మనుషులకి మారరు అని చెప్పి బాధాకరమైన చెడ్డ పండుతో దేవుడు బాధపడుతున్నాడు. ఒకటే చెప్తున్నాను, ఇంకా 6 మిగిలిపోయాయి. 6 ఉన్నాయి. చాలా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది అని అంటే, నేను ఒక ఉదాహరణ చెప్పి నీకు ముందుకెళ్తాను. ఆవిడ చౌదరి, ఆవిడ మా పక్కనే పనిచేస్తుంది. ఆవిడ పేరు విజయలక్ష్మి. మేము 9 గంటలకి మా సీట్లో కూర్చోవాలి. 9 గంటలకు కూర్చుంటే ఆవిడ వచ్చింది మళ్ళీ పరిగెడుతుంది. విజయలక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఉండండి, పాలు అయిపోతాయి, ఉండండి. మా దేవుడు పాలు తాగాడండి అంట. పాలు తాగాడు. ఇక ఈ వార్త ప్రపంచం అంతా చుట్టేసిందండి. అందులోని ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దేవుడు పాలు తాగుతాడు, మా దేవుడు పాలు తాగుతాడంటే పట్టించేశారండి. కడుపు నిండిపోయినట్టుంది. ఉదయం కల్లా వెనకతల నుంచి వచ్చేసిన ఈ పాలు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ అని గొగ్గోలు పెడుతున్నవాడు ఒకరోజు ఆ బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేసేవాడు ఒకడు వస్తున్నాడు. వాడు క్రీస్తు విరోధి. చదవండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకు వాడికి అధికారం వచ్చింది. మృగము ప్రాణం లేకుండానే, ప్రాణం వస్తే ఇంకేం చూడాలి? అమ్మా మరేమో ఎక్కడికి వెళ్తున్నావు? బొమ్మ మాట్లాడుతున్నట్టండి. బొమ్మ మాట్లాడుతుంది, వెళ్తా. మాట్లాడిన బొమ్మ దగ్గరికే పరిగెడుతున్నా. నేను చిన్నప్పుడు సినిమా చూస్తున్నాను. ఎన్టీ రామారావు ఇంటర్వెల్కి చచ్చిపోయాడు. ఎన్టీ రామారావు అంటే నాకు చాలా ఫేవర్. ఇంటర్వెల్కి ఇలాగ బెల్లగొట్టలేదు, వెనక్కి వెళ్ళిపోయి ఎన్టీ రామారావు వెనకథం చూస్తున్నాను, ఎక్కడ చచ్చిపోయాడా అని. నాకు తెలియదు అది బొమ్మని. అది బొమ్మ అని నాకు తెలియదు. ఇప్పుడు ఎగతాళి చేస్తున్నామే. పాలు తాగింది అని అనుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేసి ఆ రోజు బొమ్మ మాట్లాడుతుంది. జాగ్రత్త, 666 ముద్ర వేసుకుంటావేమో, ఆ బొమ్మకు సాష్టాంగ నమస్కారం పడతావేమో. 7 పాత్రలో పట్టించిన దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఆ రోజు ప్రభువా నన్ను క్షమించవా అంటే లేదు, అయిపోయింది. ఎప్పుడైతే 666 ముద్ర నువ్వు వేసుకున్నావో, యాసావు తిండి కొరకు ఎలాగైతే పూట కూటు కొరకు అమ్మేసుకున్నాడో తన జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్మేసుకుంటావు. వేసేయి బాబు, నా నసుడి మీద వేసేయి. నువ్వు క్రైస్తవురాలు కదా, ఆయన ఎవరో నాకు తెలియదా? అక్కడేమో తీర్పు జరుగుతుంది. నేను ఎరిగినా 3 సార్లు నువ్వు బొంకుతావంటే ఆయన అక్కడే ఉన్నాడు, యేసుని చూస్తున్నాడు. నువ్వు వేస్తూ తిరిగిన వాడు కదంటే ఆయన ఎవరో నాకు తెలియదా? ఈరోజు నువ్వేమంటావంటే ఎప్పుడో నమ్ముకున్నా బాబు, నాకు 666 ముద్ర వేసేయాయి. బాధాకరమైన చెడ్డ పండు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా చదవండి. ఎవరు లేకుండాను మరి నాశనం చేయుటకై మరణము మన కిటికీల గుండా ఎక్కుతుంది. నీ కిటికీ గుండా ఎక్కుతుంది. మరణము నీ కిటికీ గుండా ఎక్కుతుంది. జాగ్రత్త. నేను తింటున్నాను అని కాదు, సత్యాన్ని నువ్వు తెలుసుకో. దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు చచ్చేంత వరకు కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. నువ్వు చచ్చేదాకా నేను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నా దేవుడే, నిజమైన దేవుడని ఆఖరిని నువ్వు ఊపిరి విడిచిపెట్టేటప్పుడైనా చెబుతావేమో అని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. లేదు, ఆయన మాట వినకపోవడమే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాసించాడు. 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. నా జనుల వేదనను బట్టి నేను
వ్యాకులు పడుచున్నాను. గిలాదులో గుగ్గులేమి ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? ఎందుకంటే మనం ప్రార్థన చేయక. గుగ్గులం అంటే ప్రార్థన. గుగ్గులం లేదా? లేదు. వస్తున్నాం వెళ్తున్నాం. సాక్ష్యం ఏది? సాక్ష్యం ఈరోజు చెప్పాడు. ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను రక్షించాడు అని. ఏది నీ సాక్ష్యం? ఏం చేస్తున్నావు నువ్వు? ఒకరికైనా చెప్పావా? ఒకరినైనా నువ్వు రక్షించుకున్నావా? దేవాది దేవుడు అడుగుతాడు, అమ్మా నేను రక్షించాను కదా, నువ్వెవరు రక్షించావు? బాబు నేను నడవలేను బాబా, నడకిచ్చింది పాస్టర్ గారు అన్నా. ఏమన్నా? నీకు తోడే ఉన్నానంటే నిన్ను నడిపిస్తున్నామని నేనే. నడుస్తున్నది నువ్వే కాదు, దేవాది దేవుడు నడిపిస్తున్నాడు. ఏది మరి? ఎక్కడ నడిచా? ప్రయాణం చేస్తున్నట్ట ఆయన. ఈ ఫారిన్ కంట్రీలో షిప్పుల మీద ప్రయాణం చేస్తారు. ఈ షిప్పులు వెళుతున్నప్పుడట అడుగు భాగంలో మంచు పర్వతాలు ఉంటాయట. దానికి గుద్దుకున్నది, నీరు వచ్చేస్తుంది దాంట్లోకి. అందరూ ఇటు అటు పరిగెడుతుంటే ముసలైన అలాగే కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా కూర్చున్నాడు. ఒక ఆవిడ అడిగిందంట, ఏమండి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, మీకేంటి భయం లేదా అంటే, చచ్చిపోతే నా పెద్ద కూతురు ఉన్నది పరలోకంలో, అక్కడికి వెళ్తాను. ఒకవేళ నేను కానీ బ్రతికితే చిన్న కూతురు దగ్గర బయలుదేరుతున్నాను, నా చిన్న కూతురు చూడడానికి వెళ్తున్నాను. ఆ మాట ఏంటంటే అపోస్తులని పని చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది చెప్పు. ఈ శ్రమను నేను వర్ణించలేను. ఒక మాట చెప్పి నేను వదిలేస్తాను. 11 అయింది. రాత్రి ఎవరు అన్నారు 11 అంటే మీటింగులు 1 గంట దాకా ఉంటాయండి చెప్పండి అని. ఆయన ఎవరు వెనకతలు ఉండే, నేను వదిలేస్తానంటే, ఓయ్ చక్కగా చెప్తున్నా కదా, వదిలేని అంటే చెప్పా అంటున్నాడు. అక్కడి నుంచి ఎవరో గొడవ చేస్తున్నారు కదా అని అక్కడికి వెళ్తే, బాబు నేనేమి తాగలేదు, తాగాడులే, నేను తాగలేదు, బాగా చెప్తున్నాడు కదా, బాగా చెప్తున్నప్పుడు మంచి మాట చెప్పు అంటున్నాను బాబు, నేనేం గొడవ చేయలేదు. నాకు తెలిసిన ఆవిడ మంచి నర్స్. ఏమైందో తెలీదో, ఇది బయటికి వెళ్ళవలసింది నోట్లోంచి ముక్కులోంచి వస్తుంది. బిలీవ్ ఆర్ నాట్, ఇది యథార్థం. అనకాపల్లి తన పేరు మేరీ. తనకి 2 కుమార్తెలు, 1 కొడుకు. భర్త మంచి ఉద్యోగం, తనకి మంచి ఉద్యోగమే. భరించలేకపోతుంది. ఏమైందని పరిగెట్టింది. 2 కిడ్నీలు పోయినాయి. ఇక ఎక్కువ కాలం నువ్వు బ్రతకవు, బ్రతికినంతకాలం దీంట్లోంచి రావాలి కానీ కింద నుంచి రాదు. తమ్ముడు పాదాలు పట్టుకుంది, భర్త పాదాలు పట్టుకుంటే, నేను కిడ్నీ ఇవ్వడం ఏంటి, నువ్వు పోతే ఇంకో దాన్ని నేను చేసుకుంటాను అన్నది. కొడుకేమో ఇంకా పెద్దోడు కాదు. ఇక తమ్ముడు పట్టుకుంది, తమ్ముడు నీ కిడ్నీ ఒకటిస్తే నా జీవితంలో సగము నీకు ఇచ్చేస్తాను బ్రతికినంత కాలం, ఇవ్వరానంటే అక్క కిడ్నీ పోయిందని ప్రేమతోటి హైదరాబాద్ వెళ్ళారండి. ఎవరో నర్సు చెప్పిందంట. ఏమనుకుంటానంటే, అయ్యో యవనస్తుడు ఓ కిడ్నీ పోతే వీడు ఎలా కష్టపడతాడు అని అంటుంటే ఆడికి భయమేసి ఆడేమో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు. గొల్లప్రోలు, ఈస్ట్-గోదావరి దగ్గర గొల్లప్రోలు. సరిగ్గా చూసుకున్నారు. రేపు ఆపరేషను. ఈడేమో ఎక్కడ కనిపించలేదు. ఆడ బావకు అర్థమైపోయింది, ఈడు భయపడిపోయాడు, వెళ్ళిపోతున్నాడు
అయితే స్టేషన్లోనే ఉంటాడు, వీడికి ఏ బండి ఎక్కాలో తెలీదు, ఆడి పడుకొని ఉంటాడని అందరు దుప్పట్లు ఎత్తుతున్నాడు. వీడు ఓ చోట మూల పడుకున్నాడు. చూశాడు, దొరికాడు. ఒరే ఏరా, బావా నేను ఇవ్వను, ఒరే నేను మాటిస్తున్నాను, మీ అక్క చేతలో సగం నీకు ఇస్తుంది, నువ్వు రావాలని కాళ్ళు పట్టుకుంటే వెళ్ళాడు. అక్కకి ఆపరేషన్ అయింది, ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, కిడ్నీ వేశారు, బాగుంది. తమ్ముడు చాలా సంతోషించాడు. రేపు డిశ్చార్జ్ అనగా ఆవిడ కన్ను మూసిందే, చనిపోయింది. తమ్ముడు ఏడుస్తున్నాడు. రావాల్సిన డబ్బు వచ్చింది, పెన్షన్ వస్తుంది, ఈయన ఎవరికి ఏడు చేస్తారు? ఆడు అక్కడికి ఆ కిడ్నీ మరి పని చేయకపోతే ఎలా? కూలి పని చేసుకున్నవాడు సగం ఆయుస్సులో చచ్చిపోయాడు. బాధాకరమైన చెడ్డ పండిది. బాధ ఒకవైపు, చెడు ఒకవైపు, నువ్వు భరించలేవు. దేవుని ఉగ్రతకి చోటు వద్దా. నేను తక్కువగా చెప్పాను. నాకు 3 రోజులు పగలు రాత్రి అయితే కానీ ప్రకటన గ్రంథం వరుసగా చెప్పలేను. నేను మధ్యలో చెప్పాను. మీకు అర్థమైందో లేదు కానీ ఆఖరికి ఒక మాట ముగిస్తాను. కొంచెం ఫ్యాంట్ ఎక్కువైందంట, మీకు తెలుసు. ఆ ఫ్యాంట్ కట్ చేయమని వాళ్ళు ఆవిడతో చెప్తే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రేపు క్రిస్మస్, నేను చేయను పో, నేను వంటలు చేస్తున్నాను, పిండి వంటలు. భర్త ఫ్యాంట్ కంటే ఎక్కువైపోయింది ఈ పిండి వంట. పెద్ద కూతురు దగ్గరికి వెళ్తే, డాడీ నేనేం చేస్తున్నాను, నా టైం లేదు పో అంటే, చిన్న కూతురు దగ్గరికి వెళ్ళాట. చిన్న కూతురు అన్నదట, నాకు టైం లేదు అని మధ్యలో గుర్తొచ్చిందట భార్యకే. అయ్యో నా భర్త ప్రేమగా అడిగాడని ఇంత కట్ చేసేసిందంట. ఆ పడుకోగానే పెద్ద కూతురికి జ్ఞాపకం వచ్చిందట, పెద్ద కూతురు ఇంత కట్ చేసిందంట. ఇక చిన్న కూతురు మిగిలిపోయింది, అది కూడా కట్ చేసిందంట. ఉదయం వేసుకుందాంలే, పోనీ మడత పెట్టుకుందాంలే, ఇదిగో మడత పెట్టుకుంటున్నాను. ఆయనకి తెలియదు పాపం. ఈరోజు పిల్లలు చింపేసిన ఏం చేస్తున్నారంటే చిరిగిపోయింది. ఒకడు వచ్చాడు చిరిగిపోయింది, బట్ ఒరే చర్చికి అలా వచ్చాడు, ఇది ఫ్యాషన్ సార్ అని తెలియదు. ఇక్కడికి వేసుకుంటే బాగుండేది, నేను కట్ చేశాను, అది ఫ్యాంట్ కాదు, అది నిక్కర కాదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.